పెట్టిన సమస్యలు కావచ్చు, వాళ్ళ తెలివి తక్కువతనంతోనో అజ్ఞానంతోనో లేదా వాళ్ళ ధనదాహంతోనో తెచ్చిన సమస్యలు కావచ్చు, హైడ్రా లాంటివి, మూసీ లాంటివి, లగచర్ల లాంటివి, లేదా అనుకోకుండా వచ్చిన సమస్యలు, లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఎస్ఎల్బిసి లాంటి సమస్యలు కావచ్చు. ఇవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక, వాటి సమర్థవంతంగా పరిష్కారాన్ని వెతకలేక ఇతరులపైన నిందలేసుడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుడు, ఆ సమస్య యొక్క గ్రావిటీని బట్టి, దాని తీవ్రతను బట్టి వీలైతే బూతులు మాట్లాడుడు, దీని ద్వారా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడుతున్నామని అనుకుంటున్నారు. ఆ ఒక్కటే సూత్రాన్ని నమ్ముకున్నాడు. సంవత్సరంన్నరగా సంవత్సరం పైగా పోలీసులు వాడే ప్రయత్నం చేసిండు. పోలీసులు ప్రజలను ఆపలేరని, ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల గొంతుకల్ని ఆపలేరనేది అర్థమైంది. ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఆపలేరనే విషయాన్ని అర్థమైంది. ఇక కేవలం పక్కదారి పట్టించడం, ప్రజల్లో లేని దాన్ని ఏదో కొత్తదాన్ని సృష్టించడం, చిల్లర మాటలు, వెకిలి మాటలు, బూతులు దాంట్లోనే మాట్లాడడం మొదలుపెట్టినాడు. వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు, భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు, రాళ్ళు గుట్టలు, పర్యావరణం, వాటికి సంబంధించిన అనేక విభాగాలు, కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు, నిపుణుల నుంచి వెళ్ళి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదరబాదరగా వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో, అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు. అక్కడ పనిచేసేదానికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు, ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీల చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు, చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు, సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి.